ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నే దాహికా శక్తిః రామకృష్ణే స్థితా హ్య సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు కల్పతరు మహోత్సవం. ఆ శుభ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు. ఈ కల్పతరు మహోత్సవం అంటే రామకృష్ణుల వారు 1886 జనవరి 1వ తారీఖు. మీకు తెలుసు, ఆయన చాలా అనారోగ్యంగా ఉండేవారు. ఆ రోజు సరిగ్గా 3 గంటలకి దిగి వచ్చారు. జరిగింది కాశీపూర్ ఉద్యాన వనంలో. శ్రీరామకృష్ణ ఇన్ ది ఇయర్ 1886 January 1st he was in Kashipur garden. He was suffering very seriously, but on that specific day he comes down at about 3 p.m. in the afternoon. So there about 30 devotees were assembled. So there he meets Girish. You know, Girish is a very special devotee. Sri Ramakrishna says he has 120% faith, Shraddha. So when he meets Girish, he asks him, Girish, it seems you go on telling about me, that I am incarnation of God, Avatara and all that. So what exactly do you know about me? సో గిరీష్తో అడుగుతారు, నా గురించి చెప్తానే ఉంటావు కదా అందరితో కూడా, నేను అవతారం, భగవంతుని అవతారం అని చెప్తూ ఉంటావు, అన్నీ చెప్తూ ఉంటావు, నా గురించి నీకేం తెలుసు? అప్పుడు గిరీష్ చంద్ర ఘోష్ వెంటనే ఎలా స్పందిస్తాడంటే, అతని శరీరం అంతా వణికిపోతూ ఉంది. The whole body is trembling. So he jets Sashtanga Pranam to Sri Ramakrishna. లేచి నిలబడతాడు, చేతులు జోడించుకొని చెప్తాడంట, whose glory Vyasa and Valmiki were not able to explain adequately. A person like me, what can I tell? వ్యాసుడు, వాల్మీకి ఇలాంటి మహర్షులు కూడా మీ గురించి పూర్తిగా చెప్పలేకపోయినప్పుడు నాలాంటి ఒక సామాన్య మనిషి ఏం చెప్పగలుగుతారు మీ గురించేనంట.
See that devotional fervor in Girish Chandra Ghosh. So this devotional fervor caused a lot of transformation in Sri Ramakrishna. He went into ecstasy. ఈ మాటలు విన్న వెంటనే స్వామి రామకృష్ణ వారు సమాధికి వెళ్ళిపోయారంట, భావ సమాధికి. ఆ భావ సమాధిలో ఉన్నప్పుడు వాట్ మోర్ షల్ ఐ సే, చైతన్య హోక్, లెట్ దేర్ బి అవేకనింగ్ ఆఫ్ డివైన్. సో మీకు అందరికీ కూడా చైతన్యం కలగని, జాగృతి కలగని అని చెప్పి అందరినీ బ్లెస్ చేశారంట. ఆ బ్లెస్సింగ్ యొక్క పవర్ ఏంటంటే చాలామందికి ఎంతో ఆనందం కలిగింది. ముఖ్యంగా కల్పతరు రోజు సో రామకృష్ణుల వారు అందరికీ ఏం పంచిపెట్టారు అని. సో ఆయన పంచిపెట్టిందంతా ఆనందం, ఆనందం, ఆనందం. ఈ ఆనందంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మానందం, రెండవది విషయానందం. ఈయన పంచిపెట్టింది బ్రహ్మానందం. విషయానందం అంటే ఇది క్షణికం. ఈ విషయానందంతో సుఖంతో పాటు దుఃఖం కూడా వస్తుంది. దుఃఖమే ఎక్కువ వస్తుంది. దిస్ సుఖ అండ్ దుఃఖ ఆర్ ఎటర్నల్ కంపానియన్స్. యూ కెనాట్ సే ఐ వాంట్ ఓన్లీ సుఖ, ఐ డోంట్ వాంట్ దుఃఖ. నాట్ పాసిబుల్. సో దే గో బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. నాకు సుఖం మాత్రమే కావాలి, దుఃఖం వద్దుంటే జరగదు. అది సుఖము దుఃఖము రెండు వస్తుంది. ఇఫ్ యు టేక్ సుఖ, దుఃఖ ఆల్సో యు మస్ట్ టేక్. బట్ హియర్ ఇన్ దిస్ వ్రాట్ శ్రీరామకృష్ణ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద డే, దట్ ఈస్ ప్యూర్లీ బ్రహ్మానంద. So the devotees who experienced it. So one person says, the joy which I got. What Sri Ramakrishna did, when each disciple is coming to him, he is touching him. That is the magic divine touch. Divya Sparsha. All the disciples are coming one by one. He is just touching them. So that is something very extraordinary. The magic divine touch. So it produces tremendous transformation in that person. So one disciple says, the moment the master touched me, so much of joy I am experiencing. My limbs are getting twisted. He is rolling on the ground. He doesn't know how to contain that joy. కష్టపడితే ఎంత ఆనందం వేసిందంటే వాడికి నేల మీద పొర్లుతున్నాడు, ఇంకా తట్టుకోలేక ఆనందాన్ని.
He is expressing, I don't know how to contain this bliss. So then, you know that Ramlal, who was serving Sri Ramakrishna, he was watching all this. So then he calls Ramlal. So why you are watching there? Come here. Just touches him. Get the divine touch. So then Ramlal explains what it is. The moment the master touched me, I am able to see the luminous form of my Ishta. All these years of my sadhana, I never used to have the vision of my luminous form of the Ishta. Now I am seeing the luminous form, living form. See the magic effect it produces, that divine touch. So then when Navagopal comes to Sri Ramakrishna. Sir, please bless me. So Sri Ramakrishna said, morning and evening you do japa, meditation, prayer, all that. So then the grace will come to you. So then he says, I am a householder. So many responsibilities, so many duties. Where will I find time to do japa, sadhana, morning and evening? So this Navagopal represents most of the people. So they want the grace of God, but they will not do any sadhana. అంతా కృపాకటాక్షం అంతా కావాలి, సాధనకు సమయం లేదు. So God has given 24 hours to us. Can't we give 20 minutes to God? See how selfish we have become. It's all time I want only for myself, not for God. So Sri Ramakrishna is telling him, spend some time, morning and evening. He says, no, not possible at all. Here see, God has given 24 hours to us. Can't we give 20 minutes to him? We can't. But we want all benefits from God. So again Sri Ramakrishna says, all right, you cannot do that. The alternative, just a few times, repeat the name of God, morning and evening. Then you know what answer he gave? I don't know where is morning, where is evening, where will it be. I have no idea at all. Today I am here, tomorrow some other place. How can I give you promise that I will do morning and evening regularly? Is it not? Represents the most of the people. See, Ramakrishna Bhakta Vassala, you see what he can do. He is Bhakta Vassala. He is so fond of devotees. So then he says, all right, you cannot do that. Do one thing. In a day, any time, just a few times, can you remember me? He gave another choice to him. So morning was not possible. All right. Any time, any part of the day, just remember just few times. Can you remember me? So then he says, yeah, that I can do. You see here, the god is called Ashutosha. He is happy. Patram
పుష్పం, ఫలం, తోయం. వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ? You don't want gold coins. He never said. పత్రం సమర్పించయ్యా, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా భక్తితో ఇస్తే చాలు నాకు ఉన్నారు. సో భక్తి ప్రధానమైంది. సో లార్డ్ ఈస్ ప్లీజ్డ్. ఓన్లీ దీస్ యు గివ్, బట్ కపుల్డ్ విత్ భక్తి. అది లేకపోతే ప్రయోజనం లేదు. సో హీస్ Ashutosa is very much pleased. That is sufficient. Don't worry. I will take care of you. సో ఇంకా ఉపేంద్ర అని ఒక భక్తుడు, చాలా బీదవాడు. సో అతనికి సంపన్నుడు కావాలని చెప్పి చాలా రోజులుగా రామకృష్ణానికి వస్తున్నారు. ఈజ్ కమింగ్ టు శ్రీరామకృష్ణ. హీ వాంట్స్ టు బికమ్ రిచ్. సో ది ఉమెన్ ఉపేంద్ర అప్రోచ్ శ్రీరామకృష్ణ. He blessed him. Yes, you want? I know what you want. So you will get. See this divine touch of Sri Ramakrishna, magic touch of Sri Ramakrishna. This Upendra, he was cleaning tumblers in a tea shop. అలాంటి ఒక వ్యక్తి. సో రామకృష్ణ కృపా కటాక్షం ఏమైందంటే వాడికి స్లోలీ స్టెప్ బై స్టెప్. సో హీ బికేమ్ ది ఓనర్ ఆఫ్ ఎ ప్రెస్, వసుమతి ప్రెస్. హీ లిటరలీ బికేమ్ ఎ క్రోర్పతి. బట్ యూజువలీ when the money comes to a person, అర్థం అనర్థం భావయ నిత్యం. సో మనీ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది ఈవిల్. సో ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుండము మానక ఇచ్చును అంటారు. ధనం వస్తే మదం వస్తుంది, మదం వస్తే దుర్గుణాలన్నీ వస్తాయండి. వస్తుందా? సో ఇప్పుడు ఈ డబ్బంతా కూడా ఆయన యూస్ ఫర్ ది సేవ ఆఫ్ శ్రీరామకృష్ణ. ఆల్ ది మనీ విచ్ హీ హాస్ గాట్ ఓన్లీ ఫర్ సేవ ఆఫ్ శ్రీరామకృష్ణ. ఆఫ్టర్ దట్ ఫర్ ది హోల్ ఆఫ్ ది రామకృష్ణ ఆర్డర్ వెర్ ఎవర్ దెర్ ఈస్ నీడ్. So he will spend money only for that. When Swamiji came back from America, landed in Calcutta, it took so much effort to spread that Swamiji is coming there. So much of money has spent. So printing pamphlets, etc., distributing them. So all that he does. Because Sri Ramakrishna has blessed him. So all the money were used for the good of society. So now, another person, Vaikunthanath Sanyal, he comes to Sri Ramakrishna. So Sri Ramakrishna blesses him, touches him. ఆ దివ్య స్పర్శ. సో అతను అంటాడు, సో రామకృష్ణుల వారు నన్ను స్పర్శించారు అంతే. అప్పుడు ఏం జరిగిందంటే, ఎక్కడ చూసినా రామకృష్ణుల వారి చిన్మయమైనటువంటి
ముఖమండలం నాకు కనిపిస్తూ ఉంది, అక్కడ చూసినా అన్నాడు. రోడ్లో వెళ్తున్నాడు, ఇంట్లోకి వెళ్తున్నాడు, ఆఫీస్లోకి వెళ్తున్నాడు, కానీ వానికి కనబడిందంతా రామకృష్ణుల వారి యొక్క ముఖమండలం మాత్రమే. ప్రసన్న వదనం తేజోమయంగా కనిపిస్తూ ఉంది వాడికి. వాడికి ఎంత ఆనందం కలిగిందంటే, ఇలాగా ఒకరోజు రోజంతా ఇదే అనుభూతి వాడికి. whole day. So he sees the shining face of Sri Ramakrishna, luminous form of Sri Ramakrishna, living form of Sri Ramakrishna everywhere. See the joy he got whole day, seeing only that. Going on the road, going home, going to the office, everywhere this only is seeing. So now imagine, suppose we get a vision like that, how we will feel? So that we will know when we study further what happened to Vaikuntanath Sanyal. I'll be thrilled to have this experience, but what happened to him? ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు, తరువాత వాడికి సమస్య మొదలైంది. ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, ఇట్లా భోజనం చేయడానికి లేదు, నిద్రపోవడానికి లేదు, పిల్లలు కుటుంబం ఏమవుతుంది? మరి సమస్య కదా. సో థర్డ్ డే he feels helpless. He can't go to the office. He can't take up the household. If he can't earn, how will he live? See what joy he had all these 3 days. So third day by evening he is not able to contain it. అప్పుడు రామకృష్ణుడు ప్రార్థన చేస్తాడంట, నాకు ఈ అనుభూతి వద్దు, మీరు వాపస్ తీసుకోండి. ఇక్కడ మన పని ఏమవుతుంది? ఇలా మనం 3 రోజులు ఉంటే ఇంట్లో పిల్లలు చూసుకోవాలి, సంసారం చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇందులో మునిగిపోతే ఎలా ఉంటుంది? కావాలా? See this. Please take back this experience. అంటే మనం ఇక్కడ ఆలోచించాలి ఏంటంటే, ఇది చాలా మంచి అనుభూతి, బ్రహ్మానందం. కానీ how far we are ready to sustain that experience? That we have to think. Say, take up Swami Brahmanandaji. ఆయన స్పిరిచువల్ సన్ ఆఫ్ శ్రీరామకృష్ణ. In a day, 18 hours will meditate. ధ్యానం చేసుకునేవారు కూర్చొని, ఎన్నో గంటలు చెప్పి ధ్యానం చేసుకునేవారు. 18 hours per day. Some devotees asked him, Maharaj, you are the spiritual son of Sri Ramakrishna. So why do you spend 18 hours in meditation?
ఆల్మోస్ట్ హోల్ డే, సమ్టైమ్స్ 3 days టుగెదర్. అప్పుడు ఆయన అన్నానంట, ఎస్, శ్రీరామకృష్ణ గేవ్ మీ ఎవ్రీథింగ్, బట్ వాట్ ఎవర్ హీ గేవ్, I wanted to make it my own. So for that only I am practicing all this. సో రామకృష్ణ వారు నాకు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ దాన్ని నాకు నచ్చిందిగా చేసుకోవాలి కదా. మనం మంచి భోజనం చేస్తాం, చేయడం ఒక వంతు, దాన్ని జీర్ణం చేసుకొని శక్తి రావాలి కదా మనకి. శక్తి లేకపోతే ఏం చేయలేం కదా. మంచి ఆహారం తింటాం. సో అలాగా టేక్ బెస్ట్ ఫుడ్, బట్ capacity to digest, can you digest it, derive strength from it? So that is, here you see this Vaikunthanath Sanyal, such a blessing he got from Sri Ramakrishna, so much of showering of grace, but he could not contain that grace. So unless we prepare ourselves to receive the grace, make ourselves fit to receive the grace, so grace just goes away. So this we must learn from Vaikunthanath Sanyal. So then one more person comes, you all of you know, Hazra. So Hazra comes only in the end. Sri Ramakrishna already gone back to his room, because Narendra brings him. So Narendra and Hazra are very good friends. So he strongly recommends to Sri Ramakrishna, please bless him. So Hazra is a hypocrite. So Sri Ramakrishna tells him, no, he is not a good person. He is a hypocrite. So he will not get anything. Now what Narendra said? No. He is a nice person. He is my friend. So please bless him. See, there is a recommendation. So Sri Ramakrishna could not help it. He is not deserving, he knows. But what to do? So then he told him, all right, the time of his death, he will have my darshan. It's all because of Narendra. So about this incident, devotees like Girish Chandra Ghosh and others, so they said it's Kalpataru. శ్రీరామకృష్ణుల వారు కల్పతరువుగా మారిపోయారు. కల్పతరువుగా మారిపోయి ఆనందానంతా పంచిపెట్టారు అందరికీ. సో అందువల్ల ఆయన్ను మనము కల్పతరువు అని చెప్పాలి అన్నారు. కల్పతరువు అంటే అర్థం ఏంటి? వాట్ ఎవర్ యు ఆస్క్ దట్ ఇట్ విల్ గివ్. Whatever you ask, it will give. So, all the devotees thought this is the best way to celebrate this. Let us call as Kalpataru Day. కానీ
Swami Sharadanandaji, other monks, disciples, they differed slightly. So this day can be better remembered as day of Abhaya Pradana. అభయ ప్రదానం చేశారు ఆ రోజు రామకృష్ణుల వారు. సో దట్ అకేషన్ ఆఫ్ సెల్ఫ్ రెవల్యూషన్, హీ హ్యాస్ రివీల్డ్ హిస్ ట్రూ నేచర్, దట్ ఈజ్ అన్ అవతార్. సో అండ్ హీ ఈజ్ bestowing fearlessness. ఇక్కడ వాళ్ళు చెప్పింది అభయ ప్రదానం చేశారు అందరికీ. సో దిస్ అభయ ప్రదాన, bestowing fearlessness. Why are you afraid? I am always with you. I am protecting you. I am guiding you. Why are you afraid? నీకు భయం ఎందుకు నేనున్నప్పుడు? సో వెన్ ఐ ఆమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, ఐ ఆమ్ ప్రొటెక్టింగ్ యూ. యోగానంద స్వామి ఆయన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారు, ఆయనకు ఫోర్స్ చేసి, ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన పెళ్లి చేసుకున్నారు పాపం. అంటే భయం, రామకృష్ణ దగ్గర రావడానికి భయం, వస్తే కోప్పడతారని రావడం మానేశారు. రామకృష్ణ వారు ఒక మనిషిని పంపిస్తారు యోగానంద స్వామి దగ్గరికి. ఏదో కారణం చెప్పి తీసుకురావాడిని అని చెప్పి, కొద్ది డబ్బు ఇవ్వాలి నువ్వు, బాకీ ఉంది, ఆ డబ్బు చేసి వెళ్ళు అని చెప్పారంట. ఈయన భలే కోపం వచ్చేసింది. ఒకరు 1-2 రూపాయలు ఇచ్చి నాకు డబ్బు బాకీ ఉంది అంటున్నారు ఆయన, నేను వెళ్ళి ఆ డబ్బు మన మీద పారేసి మళ్ళీ ఆ ముఖం చూడని చెప్పి బయలుదేరాడు. సో రామకృష్ణ దగ్గర వచ్చేటప్పటికి ఆయన ఆ మాటే చెప్పలే. ఏం చెప్పారు ఆయన? నా కృపా కటాక్షం నీకు ఉన్నంత వరకు 100 పెళ్ళిళ్ళు జరగని, నీకు భయం ఎందుకు? 100, 1-2 కాదు. సో వాట్ దిస్ ఈజ్ అభయ ప్రదాన. So when Yogananda comes to throw away that few rupees he has taken from him, not to see him again, so Sri Ramakrishna did not touch that point at all. He wanted to bring him, that's all. The moment he came, he tells, as long as you have the grace of this place, let there be 100 marriages. Why are you scared? See, so when you have the grace of Sri Ramakrishna, nothing matters, whatever it is. So this is Abhaya Pradana. When we say it is Kalpataru, so Kalpataru gives whatever you want. It doesn't discriminate, good for you or not good for you. You ask it, you take it, that's all. So one story Sri Ramakrishna has told about Kalpataru. ఒక బాటసారి వెళ్తూ ఉంటాడు, చాలా ఎండ. వెళ్తూ వెళ్తూ ఉంటే ఎండలో ఇంకా బాబా దాహం వేసింది వాడికి. ఒక చెట్టు కనబడింది, చెట్టు కింద నిలబడి చాలా ఎండగా ఉంది, దాహాన్ని మంచి నీళ్ళు దొరికితే బాగుండు అనుకుంటాడంట. మంచి నీళ్ళు కావాలని చెప్పి వెండి పాత్రలో మంచి నీళ్ళు వచ్చాయి వాడికి. నీళ్లు తాగాడు. మళ్ళీ ఇంకొక కోరిక వచ్చింది, చాలా ఆకలిగా ఉంది, మంచి ఫుడ్ దొరికితే ఎంత బాగుంటుంది, భోజనం దొరికితే ఎంత బాగుంటుంది అనుకున్నాడంట.
So nice food if I get, how it will be. సో ఇమ్మీడియట్లీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ముందుకు వస్తూనే ఉంది. రకరకాల పిండి వంటలంతా వస్తుంది. తృప్తిగా తిన్నాడు అన్ని. సో ఒకటైంది, రెండయింది, అంత ఆగిపోవచ్చు కదా. చాలా అలసటగా ఉంది, పడుకోవడానికి మంచం ఉంటే బాగుండు అనుకున్నాడంట. వెంటనే మంచి మంచం వచ్చింది, మంచిగా పడుకున్నాడు, అంత ఆగిపోవచ్చు కదా. సో ఆల్ ది వే ఐ వాక్డ్ ఫర్ సో మెనీ కిలోమీటర్స్, మై లెగ్స్ ఆర్ పెయినింగ్. ఇఫ్ సమ్ బ్యూటిఫుల్ విమెన్ కెన్ కమ్ అండ్ మసాజ్ మై ఫీట్, ఒకటి వెంబడి ఒకటి వెంటనే వచ్చేసారు. వాళ్ళ కాళ్ళు ఒత్తుతున్నారు మాకు. అప్పుడు వీడు ఆలోచించాడు, ఇదేంటిది, నీళ్ళు వచ్చింది, మంచి భోజనం వచ్చింది, మంచి బెడ్ అంతా వచ్చింది, ఇంత వచ్చి నాకు పరిసరాలు వచ్చి నాకు నా పాదాలు పడుతున్నారు. జస్ట్ స్టార్టెడ్. వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఐఎమ్ గెటింగ్. వాంటెడ్ వాటర్, ఐ వాంట్ నైస్ ఫుడ్, నైస్ బెడ్ ఐ వాంటెడ్, some young women to come and massage my feet, it's happening. Appudu suppose one tiger comes, suppose come వచ్చిందంటే వచ్చేసి వాడిని పడి చంపేసింది మండి అంతే. See the man where he was standing, that is Kalpataru day, Kalpataru. He is standing under Kalpataru and he is asking all this. So Kalpataru is giving him. So here you see, the Kalpataru did not discriminate. Tiger, you take tiger. Nice food you wanted, have it. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే, సో శ్రీరామకృష్ణ అలా చెయ్యరు. మనం ఎన్నో ఆయన్ని వెళ్ళి అడుగుతాం, ఆయన నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతాం ఆయన. కానీ మనకి ఏదైతే మంచిదో అది మాత్రమే ఆయన ఇస్తారు మనకి. ఏంటంటే శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు వస్తాయి మన దగ్గరికి. శ్రేయస్సు ఒకటి, ప్రేయస్సు ఒకటి. శ్రేయస్ అంటే నిజంగా ఏదైతే మనకు మంచిదో అది శ్రేయస్ అంటాం. ఇంకా ప్రేయస్ అంటే చాలా ప్రియమైంది మనకి, దాన్ని ప్రేయస్ అంటాం. సో రామకృష్ణుల వారు మనకి ఎప్పుడు కూడా శ్రేయస్నే ఇస్తారు, చెడుని ఇవ్వరు. ఆయన మంచిదే ఇస్తారు ఎప్పుడు. సో అందుకే ఆయన అన్నారు శారదానంద స్వామి వారు, సో డోంట్ లిమిట్ శ్రీరామకృష్ణ యాజ్ కల్పతరు ఓన్లీ. సో హీ ఈస్ లైక్ డివైన్ పర్సన్ హూ హస్ గివన్ యూ, bestowed upon you the fearlessness, much more higher state, real shreyas he gives you. సో అందువల్ల సో శ్రీరామకృష్ణ ఆన్ దట్ డే రివీల్డ్ హిస్ రియల్ నేచర్ టు ఆల్ ద పీపుల్. దట్ ఈస్ అవతార్, ఈస్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. సో వన్స్ యూ take shelter at the feet of Sri Ramakrishna, you will conquer all fear. So you will enjoy all the bliss in life. So that is what Sardhanandaji feels it's appropriate to call this as so self-revelation of Sri Ramakrishna and bestowing fearlessness.
ఆల్ ది డివోటీస్. సో ఇంత అనుకున్నాం కదా మనము. సో ఇప్పుడు శ్రీరామకృష్ణ వారంటే ఎవరు? ఈ విషయంగా ఆయనే చెప్పారు ఎవరు అని చెప్పి. ఏం చెప్పారు ఆయన? రాముడుగా అవతరించింది ఎవరో, కృష్ణుడిగా వచ్చింది ఎవరో, ఇద్దరూ కలిసి ఇందులో రామకృష్ణులుగా ఉంటున్నారు. సో నరేంద్ర, one professor cornered him. What? We thought we are a very intelligent person and you take Sri Ramakrishna incarnation of God. అంటే అప్పుడు నరేంద్ర is telling, I took several years to test him and he showed me how he has become Rama. He showed me how he has become Krishna. And he showed me how Rama and Krishna combined to become Ramakrishna. చూపించారు కాబట్టి నేను నమ్ముతున్నాను అని చెప్పారు. He showed me. So when Sri Ramakrishna goes to Nahamat, అక్కడ అమ్మ శారదమాత ఉంటున్నారు. అక్కడ వారి ఫోటోగ్రాఫ్ కూడా ఉంది, రామకృష్ణ వారి ఫోటో. ఈయన తిన్నగా ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పుష్పాలు ఉన్నాయి, పుష్పాలు తీసుకొని ఆ ఫోటోకి ఆయన పూజ చేస్తారంట, పుష్పాలు అర్పించి చెప్తారంట. సో దిస్ ఫోటోగ్రాఫ్ రిప్రజెంట్స్ ఏ వెరీ హై స్పిరిచువల్ స్టేట్. Time is not far off when this will be worshipped in every house. ఇంకా హృదయ్ శ్రీరామకృష్ణ నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అదే చూస్తూనే ఉన్న రామకృష్ణుల వారిని. అలా ఎంతో మార్పు వచ్చేసింది ఆయనలో. ఏ మార్పు వచ్చింది ఆయనలో? ఆయన జ్యోతిర్మయంగా మారిపోయారు, రూపమంతా జ్యోతిర్మయంగా మారిపోయింది. ఆ పాదాలు నేలను తాకట్లేదు, నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ది ఫిజికల్ బాడీ ఆఫ్ శ్రీరామకృష్ణ ఈజ్ నాట్ దేర్, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ బోన్స్ అండ్ ఆల్ దట్ ఈస్ నాట్ దేర్. ల్యూమినస్ ఫార్మ్ ఆఫ్ శ్రీరామకృష్ణ. హీ జస్ట్ వాకింగ్ on the air, feet not touching the ground. చుట్టూ చూశాడు, all the buildings, trees, all are normal only. Only there is change in Sri Ramakrishna. So then he sees at himself. Then he finds same thing has happened to him also. Then he shouts, Sri Ramakrishna, Sri Ramakrishna. అప్పుడు ముఖ్యమైన 3 పాయింట్లు చెప్పారు. ఓ శ్రీరామకృష్ణ, సో మనం మానవ మాతృలం కాము. సో we don't belong to this world. We're not human beings. మనం ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ ముక్తి ప్రసాదించాలి అన్నాడంట. లెట్ us go to every house and liberate people. So now you know who is Sri Ramakrishna. So why he incarnated? So Vivekananda says very beautifully, స్థాపకాయ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే. ది పర్పస్ ఆఫ్ శ్రీరామకృష్ణస్ ఇన్కార్నేషన్ ఏంటది? స్థాపకాయ చ ధర్మస్య.
సర్వధర్మ స్వరూపిణే. అంటే ధర్మ సంస్థాపన. నా ధర్మం అంటే అర్థం ఏమిటి? గమ్యము అని అర్థం. సో ధర్మ మీన్స్ గోల్. హియర్ హి హస్ కమ్ టు రిమైండ్ us ఆఫ్ ద గోల్. దెర్ ఇస్ ఎ గోల్ ఫర్ హ్యూమన్ లైఫ్. సో మనం మర్చిపోయాం దాన్ని. సో మన గమ్యాన్ని గుర్తు చేయడానికి వచ్చారు ఆయన. సో ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ టు రియలైజ్ గాడ్. సో ఫర్ దట్ he has prescribed a beautiful method suitable for the age, Kali Yuga. What he says? He says main important 4 points. భగవంతుని నామ సంకీర్తన, సత్సాంగత్యం, వ్యాకులత, సో నిర్జన వాసం, says chanting the name of God. Then holy company, satsangatyam. So third, develop hunger for God. That is very, very important. Develop hunger for God. So we have all this. So we realize our true nature, that is, we and God are eternally related. సో మనకు భగవంతునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది అని. ఆ సంబంధం ఏంటి? మనం ఆయన చెందినవారం, ఆయన మనకు చెందినవారు అని చెప్పి. సో వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. So this is the message Sri Ramakrishna gives us. So having come to this world, we must realize the goal of life, struggle to achieve the goal. So మనం చెప్పుకోవచ్చు, now Sri Ramakrishna not physically present. Who will hear our prayers? But that is wrong. So Sri Ramakrishna is a living, eternal presence. So we must know this, very important to us. Sri Ramakrishna is a living, eternal presence. ఎప్పుడు ఉన్నారు ఆయన. అందరి మహాసమాధి డే ఆఫ్ శ్రీ రామకృష్ణ, శారదామాత గాజులు తీసేస్తున్నారు. అప్పుడేమైంది? ఎవరు కనబడ్డారు? రామకృష్ణ వచ్చి కనబడ్డారు. కనబడి అమ్మ చేయి పట్టుకున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? తీయొద్దు. ఎక్కడికి వెళ్ళిపోయాను నేను అన్నారు. ఎక్కడికి వెళ్ళాను నేను? ఈ గది నుంచి ఆ గదికి వెళ్ళా. అంటే నేను ఎప్పుడూ ఉండే. So I am ever present. So mother was removing her bangles. So Sri Ramakrishna appeared there to her after his Mahasamadhi. Cut hold of her hand. What are you doing? Says, where have I gone? From this room to next room. ఈ గది నుంచి పక్క గదికి వెళ్ళాను అంతే. ఇస్ వాట్ Sri Ramakrishna told mother. Like this, Sri Ramakrishna has given darshan to so many devotees. So Swamiji is in America. So one day he goes to a church to give a talk. So there he was given food. Then he was given a cup of coffee.
He was about to sip the coffee. Sri Ramakrishna appears there. Where? In America. He said, Naren, don't take this coffee, it contains poison. సో ఆయనకు అమెరికా, ఇంగ్లాండ్ అంతా ఒకటే, ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఆయన. ఈజ్ ఎవ్రీవేర్. సో ప్రేమానందజీ ఈజ్ గోయింగ్ టు బంగ్లాదేశ్ ఉపన్యాసాలకి. టెంపుల్కి వెళ్ళి చెప్తారు రామకృష్ణ వారితో ఇట్లా వెళ్తున్నానని చెప్పి. ఆయన వద్దు అని చెప్పారు, వెళ్ళొద్దు అన్నారు, వెళ్ళలే. సో నెక్స్ట్ పేపర్లో వచ్చింది, సో ది షిప్ వాజ్ ట్రావెల్ దట్ వాజ్ లాస్ట్ ఇన్ ది సైక్లోన్. ఇలా ఎంతోమందికి ఆయన దర్శనం ఇచ్చారు రామకృష్ణ వారు. అంటే అర్థమేమిటి? సో శ్రీరామకృష్ణ ఈజ్ లివింగ్ ఎటర్నల్ ప్రెజెన్స్, ఈజ్ ఆల్వేస్ ప్రెజెన్స్. జస్ట్ కాల్ హిమ్, he will respond to our call. పిలిస్తే పలుకుతారన్నమాట. కానీ మనం పిలవాలి, లేకపోతే పలకరు, పిలిస్తేనే పలుకుతారు. సో ఒక ప్రార్థనతో మనం ముగించేస్తాం. ఓ భగవాన్ శ్రీరామకృష్ణ దేవా, నా అంతరంగంలో నీపై శ్రద్ధ భక్తి జనించుగాక. నిన్ను చేరుకోవడానికి కావలసిన కనీసమైన అర్హతలు కూడా లేనివాణ్ణి. అయినా నీ కృపా కటాక్షాలను నాపై ప్రసరింపచేసి నన్ను నీ దరికి చేర్చుకో. నా మేధస్సును పూర్ణ కమలంగా వికసింపచేసి నీ చరణాలకు అర్పించుకునే అదృష్టాన్ని ప్రసాదించు. ఓ భగవాన్ శ్రీరామకృష్ణ, మే ఐ హ్యావ్ శ్రద్ధ and devotion towards you. I am devoid of devotion or detachment or any such means of my own to reach you. Therefore, whatever is necessary for me to reach you, please get it done through me by your infinite grace. You are the embodiment of compassion. Please be compassionate towards me. Please enlighten my intellect. Please give me Shraddha, knowledge, devotion, discrimination, detachment, etc. ఓ శ్రీరామకృష్ణ దేవా, నేను సమర్పించే ఈ చిరు నివేదనను దయతో స్వీకరించు. నాలోని తప్పులను మన్నించు. నీవు నాకు ఆశ్రయనీయుడవు. నేను నీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాను. నాకు నీపై నిశ్చల భక్తిని ప్రసాదించు. ఈ లోకం నుండి నిష్క్రమించే సమయంలో నేను నిన్ను మరువకుందునుగాక. అవసాన సమయంలో నన్ను నీ దివ్యధామానికి తీసుకువెళ్ళి నాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ లార్డ్ భగవాన్ శ్రీరామకృష్ణ, kindly accept this
humble offering of mine graciously. Please forgive me for my failings. O Lord, you are my only refuge. I have taken shelter at your lotus feet. May I have steadfast devotion for you. May I never forget you, particularly when I am about to depart this world. At that time, may I not forget you. You too, please do not forget me at that time. Lead me by your hands to your ever blissful abode. O Lord, please forget me not on that very day. O Sri Ramakrishna Deva, సదా సర్వకాలం నాతో పాటే ఉండి ఎల్లవేళల నాకు దారి చూపుతూ నా చేయి పట్టుకొని నడిపిస్తూ కష్టాలలో ఆదుకుంటూ నా తోడు నీడగా ఉండాలని నిత్య జీవితంలో ఆసన్నమయ్యే సమస్యలను ధైర్యంగా సాహసంగా ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించు. ఓ లార్డ్ శ్రీరామకృష్ణ దేవా, I humbly pray to you to be always with me, protecting me and guiding me all the time. Please illumine my spiritual path and walk with me, holding my hand throughout the journey. Please give me strength and courage and stand with me to face the problems that confront me with boldness and fearlessness. నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాద్రుత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామః.